దారా భలేదా అవుతుంది. ఇప్పుడు మేయట్లేదు ఇక ఆకలి ఉన్నది కదా అంటే అవుతుంది. ఆకలి మీద ఉంది. ఓన్లీ పాలు తాగుతుంది ఇంకా వేరే ఇంకేమన్నా తాగదా? తింటుంది, అన్నం తింటుంది. మనం తింటా రైసా కర్రీ కర్రీలు గిర్రీలు తిన్నది. చికెన్ అనుకుంటాడు అయితే చికెన్ ఎత్తారు కానీ మనం వండంగా. అన్నం తింటుంది, ఇది తింటుంది. బిస్కెట్లు ఏమన్నా చపాతి ఇది అట్లా పోతా అంటే అట్లా తింటుంది. అమ్మ ఎత్తా అంటే కథ ఎత్తా తింటూ ఉంటుంది. ఇంటికి అలవాటు అయిపోయింది. మొత్తం తాగుతుంది. ఆకలి బాగుంటుంది, తాగుతుంది. ఇక తాగుతుంది, మొత్తం తాగి వెళ్ళిపోతుంది. ఇక మొత్తం అయ్యింది. Meow. 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 తాత ఇటు ముఖం నాకు కన్నుకేమో ఉన్నట్టున్నాయి. దానికి చిన్నప్పటి నుంచి కన్ను ఒకటి కారుతూ ఉంటుంది నీరు. అయ్యా అది పుట్టినప్పుడు కానీ అంతే. ఇక ప్రాబ్లం దానికి అంతే, అవి ప్రాబ్లం. ఏమైనా చూసిందని అదే అదే ఎన్ని రోజులు అయితే అంత ఇది మీ దగ్గర ఉంది? ఇది గింత గింతే ఉంటుంది. జానెడు పిల్ల ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ వదిలిపెట్టిపోయింది. ఇక అది ఎటుపోయింది మళ్ళీ వాళ్ళ అమ్మ ఫస్ట్ దాని అమ్మకే పోసేది. ఇది పుట్టింది కథం 4 పిల్లలు ఉండే. ఇక 3 పిల్లలు పట్టుకొని అది ఎటుపోయింది తెలియదు. ఇక రాదు. ఇక ఇది ఒక్కటిగా మా ఇంటికి ఇట్లా అలవాటు అయిపోయింది. ఇక తినడానికి వచ్చినప్పుడే తింటుంది. ఇక అత్తది తింటుంది, మంచిగా తింటుంది, ఇంకా తినిపోతుంది ప్రతిరోజు. ఇక దీనికి ఫుడ్ ఇంత ఏంది పోతుంది, సల్ల పోతుంది, అవుతుంది బిడ్డ. కానీ పోసేదాకా ఉడతానంటది. ఇక గిన్నె గలమకాడ ఉడుతుంది. ఇక ఈ గలమకు తలుపు పెట్టాం అనుకో ఆ గలమకు వస్తుంది. దానికి ఇంటికి ఎన్ని గలవాలన్నా కూడా తెలుసు దీనికి. ఇటు తలుపు పెడితే అటుకి వచ్చి అటు ఉడుతుంది, అటు పెడితే ఇటు వచ్చి ఉడుతుంది. సూపర్ రా సూపర్. నీ గోల్ బాగానే ఉన్నాయి. నువ్వు చిన్నపాటి పులి అని చెప్పు మరి. చిన్నపాటి పులి అనేది వైట్ తెల్ల పులి. ఇవైతే భలే ఉన్నాయి. ముట్టుకుంటలేడు వాడు, ముట్టుకుంటలేడు. ముట్టుకున్నాయి కూడా అర్థమవుతుంది. వేరే వాళ్ళ ముఖం దాని దగ్గరికి వస్తే ఉరుకుతుంది. ఈ రోజు నా ముఖం దుక్కుతుంది కదా, అట్లా రీడింగ్ చేస్తుంది. మా బండిగాడు కూడా ఇక్కడికి వచ్చేది. వస్తే వాడిని చూసింది ఉరికింది కదా, ఇక రాలేదు. కొత్త వాళ్ళని చూస్తే ఇప్పుడు నేను తెలుసు కాబట్టి వచ్చి మరి కాలుకు రాకుతా ఉంటుంది అది.
ఇట్లా చూద్దామంటే ఒక పిల్లి లేదు. దీని కూరలు చూడాలి. మే నాకు కొంచెం టైం పాస్ దీంతో ఇక వైట్గా ఉంది. అందుకే వైట్ అని పెట్టిన దీని పేరు. వైటీ వాట్ డూయింగ్? హలో హలో హలో. మంచి ఆకలి అయితే ఆగమాగని చెప్తుంది. ఆకలైందంటే ఉరుతా అంటది కదా నీకు, నువ్వు గోరుంతా పోయేదాకా ఉరుతుంది. ఇక మమ్మీ సరళగా వస్తుంది, లేకపోతే అన్నం పెడుతుంది. ఇంకా తిన్నాక మళ్ళీ పోతుంది. ఇక మళ్ళీ తిరగడానికి షికారు పోతుంది. నువ్వు సూపర్ రా తెల్ల పిల్లి బిడ్డ. నేను చూడంగానే భయపడుతుంది అది. దా దీని పేరు వైటీరా. పేరు వైటీయా? అదేంత వైట్? నేనే పెట్టినా. అది వైట్కుంటే కాబట్టి వైట్ అయింది. దా ఇదా రారా చిన్ను వైట్ ఇదా. అది నేను చూసి భయపడతా. కొత్తలు అందుతే 2-3 రోజులు కుత్తంటే మా అమ్మ వచ్చిన డాడీ వచ్చినా ఇక మీద పడతాయి. నువ్వు దూరం ఉండరా, అది మళ్ళీ పోతుంది. గుర్తుపడుతుందా మిమ్మల్ని? కొత్తలో అందుతే ఉరుకుతుంది. అది రాదు, భయపడుతుంది. మమ్మల్ని రోజు తెస్తాయి కదా, వచ్చి మరి రాకుతుంది కదా నన్ను. ఏయ్ తిన్నవారా? పొద్దున తాగిపోయినావు. పోసినా పాలు పోసినావా? పొద్దున్న వచ్చింది, లేవకముందే వచ్చింది. దీని అమ్మ దీన్ని ఇక్కడ వదిలిపెట్టిపోయింది. దీని అమ్మ ఇంత సైజు ఉన్నప్పుడు దీన్ని వదిలిపెట్టిపోయింది. ఇక తర్వాత ఇక అది పోయింది, ఇదొక్కదాన్ని పోయింది. ఇంకా 2 పిల్లలు అయిపోయినాయి అవి. కానీ ఇది ఒక్కటే అలవాటు అయింది మాకు. తినేదాకా పోదు, వర్రి ఆగమా చెప్తుంది. ఏమైందిరా? చేతికి దెబ్బ తాకిందారా? సరే 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 ఏమన్నాడు వాడు? నేనేమలే. ఏమన్నాడు? మనోడే. దీనికి పాలు పోస్తా దా రా. మీ ఇంటికన్నా ఉంటుంది అది? అదే కాదు, తిరుగుతా ఉంటుంది. రమ్మంటే వస్తుంది. దారా రే. ఏమైంది? ఎండ కూకుంటావా? ఇదా దారా. పొద్దున్న తాగిపోయినావు కదా. పాలు అయిందా? దానికి ఏం లే. దా పైకి లేచి నన్ను తిని కోసం వస్తుందా? ఎందుకురా? కొత్త వాళ్ళు అత్తది భయపడుతుందిరా. వాళ్ళని చూసి భయపడతాను. దీనికి ఏమో అన్నం కూడా పెడతా. అది నేను చూసి భయపడుతుంది. అది సల్లా అన్నం పోతుంది. భయపడతాం. పిల్లిని చూదాక చాలా రోజులు నేను పెద్దగా ఉంది. దా